సినిమాని చూస్తే చాలానే ప్రశ్నలు తలెత్తుతాయి. పురాణాల కథలను భవిష్యత్ కాలానికి అనుసంధిస్తూ సైన్స్ జోడించి మరీ తీశాడు నాగశ్విన్. చాలా బలమైన కథ ఇది. దాన్ని అర్థం చేసుకోవాలంటే పురాణాల గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించాడు. ఈ అశ్వత్థామ మహాభారత కాలానికి సంబంధించిన వాడు. కృష్ణుడి శాపంతోనే అశ్వత్థామ కలియుగంలో కల్కికి సహకరించే బాధ్యతను నెరవేరుస్తాడు. అయితే పురాణాల ప్రకారం కల్కి అవతారానికి అశ్వత్థామ ఒక్కడే సహకరిస్తాడు. కాబట్టి కల్కి సినిమాలో ప్రభాస్ ను అందరూ కల్కి అని అనుకున్నారు. కానీ కల్కి ప్రభాస్ కాదని సినిమా మొదట్లోనే హింట్ ఇచ్చేశాడు నాగశ్విన్. దీపిక పడుకోనే కడుపులో పెరుగుతున్నదే కల్కి అని తేల్చి చెప్పాడు. చివరలో ప్రభాస్ ను కర్ణుడిగా చూపించి అందరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగశ్విన్. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. అసలు కల్కి ఎవరు అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ప్రభాస్ కర్ణుడిగా ఎందుకు నటించారు, హీరోయిన్ కల్కి పాత్రలో ఎందుకు నటించలేదనే టెన్షన్ చాలా మందిలో ఉంది. అయితే సినిమాలో జాగ్రత్తగా గమనిస్తే కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడి పాత్రల్లో ముఖాలను చూపించాడు నాగశ్విన్. కానీ ఒక్క కృష్ణుడి ముఖాన్ని మాత్రం దాచిపెట్టాడు. కృష్ణుడిని వెనుక భాగం నుంచి చూపించాడు తప్ప ముందు భాగం నుంచి చూపించలేదు. పురాణాల కథ ప్రకారం కృష్ణుడు శ్రీకృష్ణుడి అవతారం. ఈ అవతారం తర్వాతనే కల్కి అవతారం వస్తుంది. అంటే అదే శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్నవారే కల్కి అవతారంలో కూడా కనిపిస్తున్నారన్నమాట. మరి ప్రభాస్ తో కాదని కల్కిగా వేరే వారిని చూపించేందుకు నాగశ్విన్ ఇలా ముఖాన్ని దాచిపెట్టాడా అనే సందేహాలు వస్తున్నాయి. అలా చేస్తే ప్రభాస్ పాత్ర బలహీనమవుతుంది. ఇప్పటికే కల్కి సినిమా చూసిన వారు ప్రభాస్ పాత్ర కంటే అశ్వత్థామ పాత్ర బలంగా పవర్ఫుల్ గా ఉందని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు కౌరవుల తరపున పోరాడిన కర్ణుడిగా ప్రభాస్ ను చూపించి దేవుడి అవతారం అయిన కల్కిగా వేరే వారిని చూపిస్తే మాత్రం ఫ్యాన్స్ అస్సలు ఊరుకోరు. మరి అలా కాదని కృష్ణుడి పాత్రను కల్కి సినిమాలో తగ్గించి కర్ణుడిగా ఉన్న ప్రభాస్ పాత్రకు మరిన్ని సీన్లు రాసి ఆ పాత్ర చుట్టూ కథను కొత్తగా నడిపిస్తాడా అనేది కూడా సందేహమే. కల్కి సినిమా మొదటి పార్ట్ను జాగ్రత్తగా గమనిస్తే పురాణాల కథలను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా కొంత ఊహాతీతంగా తీయాలని నాగశ్విన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. మరి సెకండ్ పార్ట్ లో ఏమైనా ట్విస్ట్ ఉందా అనేది చూడాలి.